ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగనున్న తరుణంలో అధికార భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఊహించని షాక్ తగిలింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల పదవులకు జరిగిన ఎన్నికలో తెలుగుదేశం చేతిలో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన సీఎం రమేష్ 106 ఓట్లు సాధించగా, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన భూపేందర్ యాదవ్ 69 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పదవికి బీహార్ అధికార పార్టీ జనతాదళ్ యు నుంచి హరివంశ్ పోటీ చేసి కేవలం 26 ఓట్లు తెచ్చుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల ఆమోదం పొందే ఆలోచనతో హరివంశ్ ను నిలబెట్టే ఆలోచనలో ఉంది. ప్రస్తుత రాజ్యసభ సెషన్లో 2 సభ్యులకి ఖాళీ ఏర్పడింది. ఈ ఫలితంతో భారతీయ జనతా పార్టీ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థి విషయంలో సంకటంలో పడింది. సీఎం రమేష్ ను సొంత పార్టీ సభ్యులతో పాటు కాంగ్రెస్, అన్నాడీఎంకే, సిపిఐ, సిపిఎం సభ్యులు బలపరిచారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా పీఎస్సీ బాధ్యతలు ప్రధాన ప్రతిపక్షం నిర్వహించాలి. ప్రస్తుతం కేంద్రంలో పీఎస్సీగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులున్నారు. ఇప్పుడున్న అవకాశాన్ని మరో ప్రతిపక్షానికి కల్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీకి ఈ అవకాశం ఇచ్చాయని తెలుస్తోంది. మొన్న తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంగా తెలుగుదేశం ఎంపీల ప్రసంగ చాతుర్యం భారతీయ జనతా పార్టీని డిఫెన్స్ లో పడేసిందని, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తేవటానికి ఇది వేదిక అయ్యింది అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయని వారు భావిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తరపున పోటీపడ్డ భూపేందర్ యాదవ్ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత ఆప్తుడవడంతో అమిత్ షా రాజ్యసభకొచ్చి మరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికి చివరి నిమిషంలో జేడీయూ అభ్యర్థిని రంగంలోకి తీసుకొచ్చారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ పరిణామంతో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి సరిపడా బలం లేదని తేలిపోవడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విషయంలో కన్ఫ్యూజన్లో పడిపోయింది కమలదళం. అకాలీదళ్ సభ్యుడు నరేష్ గుజ్రాల్ అభ్యర్థి అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి మంచి మిత్రుడు కాబట్టి తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తుంది అని, ఆయన్నే అభ్యర్థిగా నిర్ణయించొచ్చని వార్తలొచ్చాయి. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.